నమస్తే అండి. జూన్ 12 అండ్ మీ డైలీ టారో గైడెన్స్ డెత్ కార్డ్, 2 of Wands అండ్ ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీరు ఇప్పుడున్న సిట్యుయేషన్ కానీ, ఒక ప్రాజెక్ట్ కానీ, వాట్ ఎవర్ డిఫికల్ట్ రిలేషన్షిప్ కానీ, జాబ్ కానీ, ఏదైనా కానీ సంథింగ్ ఇస్ కమింగ్ టు అన్ ఎండ్. డెత్ అంటే ఈ సైకిల్ ఎండ్ అవుతుంది, ఫ్రెష్గా కొత్తవి బిగిన్ అవుతాయి అని. దెర్ ఇస్ నథింగ్ టు వరీ. కాకపోతే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎంటైర్లీ ఇన్ యోర్ హ్యాండ్స్. ఇంకా నేను ఈ పెయిన్లోనే ఉంటాను, లేదు ఇంకా నేను ఈ ఫైట్లోనే ఉంటాను, నేను ఐ వాంట్ టు గో త్రూ దిస్ అని మీరు అనుకొని అందులోనే ఉంటారా? లేదు అంటే కొత్త కొత్త ఆపర్చునిటీస్ ఉన్నాయి, బట్ యూ నీడ్ టు మేక్ అ చాయిస్. సమ్ టైమ్స్ ఆ స్టెప్ వేయడం కొంచెం టఫ్ అనిపించవచ్చు, ఎందుకంటే మనకి జరిగే ఫ్యూచర్ ఏంటి అనేది తెలియదు కాబట్టి, అది అన్సర్టన్ కాబట్టి. సో మనం ఆ పెయిన్లోనే, ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్లోనే, ఆ లోన్లీనెస్లోనే, లేకపోతే వాట్ ఎవర్ ఆ ఇన్సెక్యూరిటీ, ఆ డౌట్తోనే బతికేయాలని డిసైడ్ అయిపోతాం అన్నోయింగ్లీ, అన్కాన్షియస్లీ. కానీ మీకు ఫ్యూచర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇట్ ఈస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మీకు ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయి, మీరు ఇంకా ఎంత బాగా బ్రతకొచ్చు అనేది మీ చేతుల్లోనే ఉంది. సో ఎస్, అయిపోతున్న దాని గురించి బాధపడకండి, రాబోయే దాని గురించి వరీ అవ్వకండి. ఏదైనా సరే వాట్ హ్యాస్ టు ఎండ్, లెట్ ఇట్ గో సో దట్ యూ కెన్ వెల్కమ్ న్యూ థింగ్స్. గుడ్ డే.